గత 2 ప్రభాత ఆరాధనల్లో ప్రభువు నేర్పిన ప్రార్థనలోని అంశాలను వరుసగా మనం అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. మొదటి అంశంగా మా తండ్రి అని, ఎందుకంటే అరమేయ, హీబ్రూ, గ్రీకు, లాటిన్, ఇంగ్లీష్ ఈ భాషలన్నింటిలో కూడా తండ్రి అనే ప్రభువు నేర్పిన ప్రార్థన ప్రారంభమవుతుంది. ఆ పదాలను కూడా మనం చెప్పుకున్నాం. ఎంతమందికి గుర్తున్నాయో, గుర్తుండు అని నేను నమ్ముతున్నాను, ప్రగాఢంగా నమ్ముతున్నాను, గుర్తుండు అని. అరమేయలో అబ్బా అనే పదాన్ని, హీబ్రూలో ఔ అనే పదం, గ్రీకులో పాతెరాన్ అనే పదం, లాటిన్లో పాతెరా, ఫాదర్ లాటిన్ నుంచి అనేది, ఇంగ్లీష్లో ఫాదర్ అని, తెలుగులో తండ్రి అని, ఇలా వాటి గురించి చెప్తున్నాం. అయితే తెలుగులో మాత్రం పరలోకమందున్న అని ప్రారంభమవుతుంది. పరలోకం మొదట ప్రస్తావించబడుతుంది. కనుక ఈవేళ ద జూయిష్ అండర్స్టాండింగ్ ఆఫ్ హెవెన్, ఇది యేసు కాలం నాటి యూదుల పరలోక భావన ఎలా ఉన్నది, యేసు తాను నేర్పిన ప్రార్థనలో పరలోకాన్ని ప్రస్తావించినప్పుడు ఆ కాలపు ప్రజలు దానిని ఎలా గ్రహించి ఉంటారు, లేకపోతే గ్రహించి ఉండే అవకాశం ఉన్నది, దాని గురించి ఈవేళ మనం అధ్యయనం చేసుకుందాం. మళ్ళీ ఈ అధ్యయనంలో అనేక అంశాలను స్పృశించుకుందాం. ఎందుకంటే జాన్మోహన్ గారు, ప్రమోద్, 88 వీళ్ళందరికీ కాలేజీలు ఉన్నాయి, అంతే కదా అబ్బాయి, కాలేజీలు ఉన్నాయి. ప్రభాత నా కాలేజీ, ప్రభాతలో నేను అకాడమిక్ సబ్జెక్టే చెబుతాను. వీళ్ళంతా ఇవాంజలికల్ స్టడీస్ చెబుతారు, నాకు రాదు, అందువలన నేను అకాడమిక్ సబ్జెక్టే చెబుతాను. సో దిస్ ఈజ్ మై కాలేజ్, నా సెమినరీ ఇది. ఓకే, మళ్ళీ అరమేయ, హీబ్రూ, గ్రీకు, లాటిన్, ఇంగ్లీష్ ఈ పదాలని జస్ట్ గుర్తు చేసుకుందాం. ఏదో ఒకటన్నా గుర్తుంటుందిలే, గుర్తుండకపోతే కనీసం చెప్పిన తృప్తి అన్నా నాకుంటుంది, మీకు గుర్తుండకపోయినా అని చెబుతున్నా. పరలోకం అనే దానికి, పరలోకం అనే ఆ పదానికి మళ్ళీ షమయ అన్నారు, అరమేయులు షమయ అన్నారు. ప్రమోద రాటుల్లో వాడు వస్తే వాడు హీబ్రూ అరమేయులో మనకున్న స్కాలర్ వాడే, యూపీఎఫ్ స్కాలర్ వాడే. షమాయిం అన్నారు హెబ్రీలో, ఆదికాండం 1వ అధ్యాయం ఆరంభంలో దేవుడు ఇహపరాలను సృజించాడు, అది ఆరంభం మాట, దాంట్లో షమాయిం అన్నారు. మళ్ళీ గ్రీకులోకి వస్తే ఒరూనాస్ లేక ఓరనోస్, అంటే మనకి పలకటం కొంచెం తేడాగా ఉంటుంది, ఆ పదాన్ని వాడారు, ఓరనోస్ అనే పదాన్ని. లాటిన్లో కైలుం అనే పదాన్ని వాడారు, కైలుం. సరే, ఊరక క్లాసులో అన్నీ చెప్పాలిగా, అందుకని ఇవన్నీ చెబుతున్నా. ఇంక ఇంగ్లీష్లో హెవెన్ అన్నారు, హెవెన్ అన్నారు. తెలుగులోకి వచ్చేసరికి హెవెన్ని ఆకాశం అని తర్జుమా చేశారు. తెలుగంతా ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, ఆకాశము అని. సరే, ఆకాశం అని తెలుగులో మనకి ఆకాశం అనగానే చిన్నప్పుడు గుర్తొచ్చేది ఏంటంటే, ఆకాశం అంటే మబ్బు, అంతేగా, ఎంతంత దూరం, మబ్బంత దూరం అని కూడా అనేవాళ్ళం. ఎంత, అరే కొంచెం ఎంత పెడతారంటే మబ్బంత పెడతా అనేవాళ్ళం చిన్నప్పుడు. మీరు కాదులే, మా చిన్నప్పుడు
ఇప్పుడంతా డిజిట్లోకి వెళ్ళిపోయారు కాబట్టి మీకు ఈ పద ప్రయోగాలు తెలియదు. మనకి ఆకాశం అంటే మబ్బు. మబ్బు అంటే మళ్ళీ కొంచెం మామూలు మాటలో చెప్పుకుంటే మబ్బు అంటే ఎదురా యేసుప్రభ ఇంకో పదం చెప్పురా. మేఘం. మబ్బు అంటే మబ్బు అనేది ఏమో మామూలు పదం, మబ్బుకి మేఘం. సో మేఘానికి కూడా పూర్వ నిబంధనలో నవ నిబంధనలో సహితం చాలా ప్రాధాన్యత ఉంది. పరలోకానికి సంబంధించి మేఘానికి కూడా చాలా సంబంధం ఉంటుంది. సో పరలోకమందున్న మా తండ్రి ప్రభువారు ముందు తండ్రిగా దేవుణ్ణి సంబోధించాడు. మనం చెప్తున్నాం దేవుణ్ణి తండ్రి అని సంబోధించే ఏకైక మతం క్రైస్తవం. మనకి దేవుడిచ్చిన గొప్ప కృప ఏంటంటే నాన్న, అబ్బా, అయ్యా అని పిలుచుకుని చనువిచ్చాడు. దానికి సంబంధించి మనం ఏం చెప్తున్నాం అంటే పూర్వ నిబంధనలో ఇశ్రాయేలీయులకు నిబంధన, ధర్మశాస్త్రం ఈ రెండు చాలా ప్రధానమైనవి. కవెనెంట్ అండ్ ద లా, నిబంధన, ధర్మశాస్త్రం. ఇవి నిబంధనలో ఏముందంటే నేను నీకు దేవుణ్ణి, నువ్వు నాకు ప్రజవి. నువ్వు నాకు వ్యక్తిగా అంట్లా. ప్రజలు అనేది సామూహికం, సాముదాయిక పదం, అందరిని ఉద్దేశించే. దాన్ని నేనైతే ఒక రకంగా ప్రభువారు సవాల్ చేశాడనే అంటాను. అంటే మై పర్సనల్. ప్రభువారు యూదా విశ్వాసాన్ని సవాలు చేసి తండ్రి అన్నాడు. తండ్రి అంటే పర్సనల్ రిలేషన్, నీకు నాకు పర్సనల్ రిలేషన్. అలాగా తండ్రి అని చెప్పి తండ్రిని ఏమన్నాడంటే, తండ్రి నువ్వు పరలోకంలో ఉన్నావు అన్నాడు. అరమేయులో అలాగే ప్రారంభమవుతుంది. తండ్రి నువ్వు పరలోకంలో ఉన్నావు అంటే పరలోకంలో ఉన్న దేవుడు మాకు తండ్రి అని ఆ భావాన్ని తీసుకొచ్చాడు. సో పరలోకం ఇహం పరం, ఈ లోకం కాని మరో లోకం. అంటే పరాయి లోకం. అంతేగా పరలోకం అంటే అది పరాయి లోకం. పరాయి లోకం అంటే ప్రస్తుతానికి మనది కానిది పరాయి లోకం. కానీ పరాయి లోకంతో మనకు అంతో ఇంతో పరిచయం ఉంది. పరిచయం ఎలా అనేది మళ్ళీ చెప్తాం. మనకు అంతో ఇంతో పరిచయం ఉంది, అందుకని పరలోకం అన్నా. యూదుల విశ్వాసానికి మనం వెళ్ళినట్లయితే వాళ్లకు 3 లోకాలు: భూమి, పరలోకం, నరకం కాదు, పాతాళం. ఈ 3 వాళ్ళకి. ఈ 3 కనాను మతంలో కూడా ఉన్నాయి. మళ్ళీ ఈ 3 ఐగుప్తీయుల మత భావంలో కూడా ఉన్నాయి. యూదులు ఏమనుకుంటారంటే, యూదులు అనేకంటే ఇశ్రాయేలీలు, పూర్వ నిబంధన అంతా ఇశ్రాయేలీలు అన్నాం. ఇశ్రాయేలీలు ఏమనుకున్నారంటే దేవుడు పరలోకంలో ఉంటాడు, ఆయన మన కోసం భూమి చుట్టూ ఉన్న ఖగోళాన్ని, భూమి చుట్టూ ఉన్న ఖగోళం అంటే మనం ఏం చెప్పుకున్నాం, మనకు తెలిసిన ఖగోళం అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఇంకొంచెం ముందుకు వెళితే గెలాక్సీ, పాలపుంత. ఇంతవరకే మనకు తెలిసిన ఖగోళం. ఇప్పుడంటే సైన్స్ పెరిగింది కాబట్టి అనేక గెలాక్సీల విశ్వాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇది ఖగోళం. 3వది మరణానంతర ఛాయా లోకంగా పాతాళం ఉంటుంది అని, నీడవలేవారు అక్కడ సంచరిస్తారు. ఛాయాలోకం. ఈ 3 అని నమ్మారు. ఈ 3 ఉంటాయి అని నమ్మారు. అంటే పరలోకం మనది కాదు. ఇశ్రాయేలీల నమ్మకం ప్రకారం పరలోకం మనది కాదు. పరలోకం దేవునిది. తర్వాత పరలోకంలో దేవదూతలు ఉంటారు. మళ్ళీ
పరలోకానికి మనం వెళ్ళం. నేను ఇశ్రాయేలుని ఉద్దేశించి చెబుతున్నా. పరలోకానికి మనం వెళ్ళం. ఎక్కడికి వెళ్తాం? పాతాళానికి వెళతాం. పరలోక స్పృహ పూర్వ నిబంధనలో బబులోను చెరకు ముందు వరకు ఎక్కడా కనపడదు. ఇంకా అది సమస్య లేదు, ఎక్కడా కనపడదు. రాజుల గ్రంథం, సమూయేలు గ్రంథం వాటిలోకి వెళ్తే ఆ రాజు మరణించి తన పితరుల యుద్ధకు చేర్చబడేను. పితరులు ఎక్కడున్నారు? పాతాళంలో ఉన్నారు. సో వాళ్ళకి పరలోకం అనేది దేవ నివాసమే తప్ప నీతిమంతులు నిర్గమించే మహిమ ప్రదేశం కాదు. అది మన విశ్వాసం. సో ఇశ్రాయేలీలు అలా పరలోకాన్ని దేవ నివాసంగా చెబుతూ వచ్చారు. కానీ దేవ నివాసానికి ఎక్కి వెళ్ళాలి అనే ప్రయత్నాన్ని బబులోను నిర్మాణకర్తలు ప్రయత్నించారు. మనం ఆకాశాన్నంటే గోపురాన్ని నిర్మించుకుందాం. షమాయిం పరలోకం హెబ్రీలో. మనం ఆకాశాన్నంటే గోపురాన్ని కట్టుదాము రండి అని. అంటే పరలోకానికి మెట్లు కట్టడానికి అబ్రహాముకు ముందే ప్రయత్నం చేశారు. ఎక్కడ? మెసొపొటేమియాలో. మళ్ళీ అక్కడ కూడా మెసొపొటేమియన్లు వాళ్ళు మెసొపొటేమియాలో అక్కడ ప్రయత్నం చేశారు. సరే, ప్రయత్నం విఫలం చెందింది. ఎందుకంటే దేవ నివాసం అనేది ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే మీ మనసులో ఆలోచన చేసుకుంటా ఉండండి. పరలోకము స్థితినా లేక స్థలమా? స్థితి అంటే తెలుసుగా, స్థితి, స్టేట్, STATE, స్టేట్. స్టేట్ అంటే మళ్ళీ రాష్ట్రం కాదు, దానికి రెండు ఉంటాయి. ఆర్ ప్లేస్. పరలోకం అనేది అది స్టేట్ ఆర్ ప్లేస్. పరలోకం స్థలమా, అదొక స్థితి? ఆలోచన చేయండి అబ్బాయి, మనసుకి మెదడు పెట్టి ఆలోచన చేయండి. నేనేమంటా ఆలోచన చేయమంటున్నా. నువ్వు ఇప్పుడే ఎదురొస్తే ఎట్లా పెట్టాను నాకు? నేను అందుకే ముందే చెప్పాను. నేను కూడా వాక్యమే చెబుతున్నా. నేను వాక్యం కాకుండా ఏదన్నా చెబితే నువ్వు అసలు ఇక్కడ కూర్చోవు. అది నేను కూడా వాక్యమే చెబుతున్నా. పరలోకం అనేది ఒక స్థితినా లేకపోతే ఒక స్థలమా అనేది ఒక మీమాంస, దేవజ్ఞానపరమైన మీమాంస. దాన్ని ఆలోచన చేయండి. ఇది వాక్యమే, అందరికీ వచ్చింది వాక్యమే. వాక్యానికి అతీతంగా ఎవడు మాట్లాడటానికి వీలు లేదు. అంతే కదా, వాక్యమే ఎవరు మాట్లాడినా. అందుకని ఆలోచన చేయండి. ఐన్స్టీన్ తెలుసుగా, మా జుట్టోడు. నా జుట్టుని బట్టి నేను సింక్ అవుతా ఉంటాం, కనెక్ట్ అవుతా ఉంటాం. వాడి ఫోటో చూడంగానే ఆగి చూస్తాను నేను. ఎందుకంటే నా జుట్టు వాడి జుట్టు నా అటుంటుంది అని ఉంది. ఐన్స్టీన్ థాట్ ఎక్స్పెరిమెంట్ అంటాడు. నేను అది నమ్ముతాను. థాట్ ఎక్స్పెరిమెంట్. ఒక విషయాన్ని నువ్వు మనసుకి ఫీడ్ చేసావనుకో, ఒక విషయాన్ని, అది లోపల ఆలోచన చేస్తూ ఉంటుంది. అదే ఆలోచన, థాట్ ఎక్స్పెరిమెంట్ అంటాడు దాన్ని. ఆలోచించేసి దాని సొల్యూషన్ చెప్పిద్ది. అది తర్వాత మనం వినగలిగితే దాని సొల్యూషన్ చెప్పిద్ది. అందుకని థాట్ ఎక్స్పెరిమెంట్ చెయ్యండి. నేను ఈ మాట చెబుతుంది. దీని తర్వాత మళ్ళీ ఇంకొక మీమాంస కూడా చెబుతా. అది మామూలు మీమాంస కాదు, అది ఇంకా పెద్ద మీమాంస. మళ్ళీ రెండోసారి చెప్తే కొట్టుకుంటే లోపల అని చెప్పి చెప్పగలరా? దీన్ని థాట్ ఎక్స్పెరిమెంట్ చేయాలి. పరలోకం అనేది దేవ నివాసంగా ఎంచి దేవ నివాస ప్రవేశానికి మానవుడు ప్రయత్నం చేశాడు. ఇది బాబెలు గోపురం నిర్మాణంలో. అది సాధ్యం కాలేదు. ఇక అక్కడి నుంచి ఒక్కసారి యాకోబు దగ్గరికి వద్దాం. యాకోబు దగ్గరకు వచ్చేసరికి నిచ్చెన అని మనం అన్నాం, కానీ సోపానాలే, మెట్లే.
నిచ్చెన కాదు, మెట్లే. మెట్లు అంటే మానవుడు విఫలం చెందాడు సోపాన నిర్మాణంలో. దేవుడు అరే మెట్లు నువ్వు కట్టలేవురా, నేను మెట్లేస్తానురా అన్నాడు. అంతేగా. బాబెలు గోపుర నిర్మాణ ప్రజలు విఫలం చెందారు, కానీ దేవుడు యాకోబు దగ్గరికి అరే నేను మెట్లేస్తానురా అన్నాడు. మెట్లేస్తే ఎక్కుతూ దిగుతూ ఉండిరి, పైన మళ్ళీ దేవుడు ఉన్నాడు. ఇక్కడ చిత్రం ఏంటంటే దేవదూతలేమో దృశ్య రూపులు, లేకపోతే దేహ రూపులు. అది ఏదన్నా కానీ మనకు తెలియదు వాళ్ళ దేహం ఎలా ఉంటుంది, వీ డోంట్ నో. బట్ దేవదూతలు దేహ రూపులు, దృశ్య రూపులు, కనిపించేవాళ్ళు. వాళ్ళు ఎక్కుతూ దిగుతూ కనిపించారు. దేవుడు మాత్రం శ్రవణ ప్రత్యక్షుడు, మాట మాత్రమే ప్రత్యక్షమైంది. అంటే యాకోబు దర్శనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దృశ్య రూపులైన దేవదూతలు పరలోకం నుండి భూమికి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. శ్రవణ ప్రత్యక్షుడైన దేవుడు పరము నుండి తన స్వరాన్ని వినిపించాడు. అప్పుడు వీళ్ళ ప్రయత్నం విఫలమైంది. దేవుడు అంటే ఇక్కడ నేనేమంటానంటే దేవుడు సార్వత్రికుడు, మతం సంకుచితం. మతం ఎప్పుడూ సంకుచితం. ఎందుకు సంకుచితం అంటే మనమే తన్నుకొని చేస్తాం. మీరు లూథరన్స్ అంటారు, వీళ్ళు బ్యాప్టిస్టులు అంటారు, వీళ్ళు పెంతెకోస్తోళ్ళు అంటారు, వాళ్ళు ఎవాంజలికల్స్ అంటారు. సంకుచితం. వీడి ప్రార్థనకి వాడు పొరపాటును కనుక మీటింగ్ పెట్టాడంటే వాళ్ళ గుళ్ళో ఇంకోటి మీటింగ్ పెట్టుకుంటాడు, వీళ్ళు పోతారేమోనని ఈ బాధ. సంకుచితం. మతం సార్వత్రికం. అక్కడ నాకేం గుర్తొచ్చిందంటే ఆశపడిన హృదయాన్ని తృప్తిపరిచేవాడు దేవుడు. బాబెలు గోపుర నిర్మాణకర్తల ఆశని యాకోబులో సాక్షాత్కరింపచేశాడా అనిపించింది. అది ఎంత సంతోషమో నాకు. ఎందుకంటే ఆయన వారికి దేవుడు కాదా? బాబెలు గోపుర నిర్మాణకర్తలకు దేవుడు కాదు, ఆయన దేవుడే. ఆయన సృష్టికర్త అందరికీ. అందుకని వారి ఆశను ఇక్కడ సాక్షాత్కరింపచేసి భూమికి, ఆకాశానికి, ఆకాశం అంటే పరలోకం, మళ్ళీ షమాయిం పరలోకం నిచ్చెన వేశాడు. అక్కడ మళ్ళీ అక్కడి నుంచి పరలోకం నుంచి దేవదూతలను సంధానకర్తలుగా భూమికి పంపించాడు. దేవుడు రాలా, సంధానకర్తలుగా పంపించాడు. అది పూర్వ నిబంధనలో ఆ పరలోకం. ఇప్పటిదాకా ఇది స్థలంగానే పరిగణించబడుతూ వచ్చింది. స్థలమే. అక్కడి నుంచి ఆది కాండాన్ని వదిలేసి నిర్గమ లేవి కాండాలలోకి వద్దాం. నిర్గమకాండం, లేవి కాండం, సంఖ్యాకాండం వదిలేసి ఇక్కడ రెండు ప్రత్యేక సన్నిధి స్థితిలు కనపడతాయి. రెండు దేవుని యొక్క దేవ నివాసం పరలోకమే. అంటే దేవ నివాసం అంటే దేవుని సన్నిధి యొక్క సంపూర్ణ నివాసము పరలోకము. కానీ ఆయన సీనాయి పర్వతం మీదకి దిగి వస్తాడు. అంటే ఆయన సన్నిధి అనేది మళ్ళీ స్థితి. సన్నిధి అనుభవానికి సంబంధించింది. అది ఒక స్థితి. ఇప్పుడు నిజమేనా? వాక్యమేనా? లేకపోతే నేను ఆపేస్తా. ఇందాక అన్నావు కదా, అందుకు సన్నిధి అనేది ఒక స్థితి, అస్టేట్. ఆయన సన్నిధిని సీనాయి పర్వతం మీదకి తీసుకుని వచ్చాడు. మళ్ళీ అదే సన్నిధిని ప్రత్యక్ష గుడారంలో కూడా నిలిపి ఉంచాడు. సన్నిధి అనే మాట నేను ఎందుకు అంటున్నానంటే అది తాత్కాలిక నివాసము మాత్రమే. మేఘం దిగి వచ్చింది, సన్నిధి ఉంటుంది, మేఘం పైకి లేస్తుంది, సన్నిధి నిర్గమించింది, వీళ్ళు మళ్ళీ ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు. చాలా స్పష్టంగా ఉంటుంది. అంటే దేవ నివాసాన్ని పరలోకం అన్నారు, దానినేమో ఒక స్థలంగా పరిగణించారు. కనుకనే అక్కడికి ఎక్కి వెళ్లే ప్రయత్నాన్ని చేశారు. అది స్థలమే, నా నివాసమే అనేది
యాకోబు దర్శనంలో ఆయన స్థిరీకరించాడు. ఆ తరువాత ఆయన సన్నిధితో అక్కడికి వచ్చాడు. శ్రవణ ప్రత్యక్షుడు మహిమ ప్రత్యక్షతతో లేక తేజో ప్రత్యక్షతతో తన సన్నిధిని సీనాయి దగ్గరికి తీసుకొని వచ్చాడు. అక్కడి నుంచి మళ్ళీ ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకొని వచ్చాడు. సో ఇది స్థితి, అదేమో స్థలము, ఇదేమో స్థితి. మళ్ళీ ఆయన సన్నిధి పర్వతానికో లేకపోతే ప్రత్యక్ష గుడారానికో పరిమితం కాలేదు. ఆయన సన్నిధి మేఘస్తంభంలో ఉంది, అగ్నిస్తంభంలోనూ ఉంది. ఉందా? ఆయన సన్నిధి మేఘస్తంభంలోనూ ఉంది, అగ్నిస్తంభంలోనే ఉన్నది. అంటే పరలోకం అంటే దేవ నివాసానికి సంబంధించిన స్థలిగా పరలోకానికి చెప్పిన ఆయన సన్నిధి అనేక చోట్ల ఉండటాన్ని మనం చూస్తాం. అలా తన సన్నిధితో ఆయన ప్రజలతో సంబంధపడ్డాడు, ప్రజలను సంధించాడు, సన్నిధి ద్వారా ప్రజలను సంధించాడు. అది ఇక అక్కడి నుంచి పారాను అరణ్యం అయిపోయిన తర్వాత, అంటే ఆ 40 ఏళ్ళు అయిపోయిన తర్వాత కనానులోనికి వచ్చి దేవాలయ నిర్మాణం మధ్య ఉందే ఇది కనానులోనికి ప్రవేశించి సొలొమోను స్వర్ణ దేవాలయాన్ని నిర్మించే మధ్య కాలం ఉన్నదే, ఆ కాలంలో ఆయన సన్నిధికి సంబంధించిన సమాచారం కనిపించకపోగా నాకు అత్యంత బాధాకరమైన వచనమేంది? న్యాయాధిపతుల గ్రంథం ఎప్పుడు చెబుతారు, యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి. అది మామూలుగా మనం చదువుతాం కానీ గుండెలు పిండేసే మాట. యెహోవానైనను, సరే ఆయన కార్యాలు వదిలేద్దాం, కార్యాలంటే అది అనుభవించిన తరాలు గడిచిపోయినాయి కాబట్టి ఆయన పేరన్న మా తాత దేవుడు, మా తండ్రి దేవుడు, మా ముత్తాత దేవుడు అదన్న ఉన్నారు కదా. యెహోవానైనను ఆయన చేసిన కార్యములైనను ఎరుగని తరము ఒకటి. ఎంత బాధాకరమైనయో. మళ్ళీ న్యాయాధిపతుల గ్రంథంలోనికి వస్తే అక్కడ కూడా దేవ సన్నిధి, దేవ ప్రత్యక్షత, దేవ నివాసానికి సంబంధించిన ఆ వివరణ పెద్దగా ఉండదు. ఎప్పుడైతే సొలొమోను మందిరాన్ని కట్టాడో, సొలొమోను మందిరాన్ని కట్టిన తర్వాత ఇక అక్కడ ఆయన మళ్ళీ ఆయన మహిమ సీనాయి పర్వతం మీదకి దిగిన మహిమ ప్రత్యక్షతని, ఎందుకంటే సీనాయి పర్వతం మీదకి ఆయన మహిమ దిగినప్పుడు ప్రజలు దానిని సందర్శించలేకపోయారు, భీతిల్లారు. అదే సొలొమోను దగ్గరకు వచ్చేసరికి యాజకులు సైతము ఆయన మహిమను దర్శించలేకపోయారు. అంటే సీనాయి మీదకి దిగి వచ్చిన దేవ సంపూర్ణ మహిమ సొలొమోను దేవాలయంలోనికి వస్తే మళ్ళీ అదే అధ్యాయంలో ఒక 14 వచనాల కిందకు వస్తే ఆకాశ మహాకాశాలు పట్టజాలవు అని చెప్పేసి సొలొమోను అంటే ఈ స్థలం నీ మహిమకు పరిమితమైనది కాదు, ఇది ఒక స్థితి మాత్రమే, స్థలం కాదు. గుర్తుపెట్టుకోండి, సొలొమోను దేవాలయం ఉందే, ప్రత్యక్ష గుడారం కానివ్వండి, సియోను శిఖరం కానివ్వండి, ఈవెన్ సొలొమోను దేవాలయం కూడా ఒక సన్నిధి స్థితే తప్ప ఆయన నివాసము కాదు. అంటే థియలాజికల్గా మనం ఆలోచన చేస్తే నివాసం కాదు. కాదు. ఇప్పుడన్నా ఏకీభవించావు బిడ్డ, వందనాలు రా కొడుక. అక్కడి నుంచి సన్నిధి తగవు ప్రారంభమైంది. ఈ మాట అంటున్నా,
సన్నిధి తగవు ప్రారంభమైంది. ఎక్కడ? దక్షిణ రాజ్యానికి, ఉత్తర రాజ్యానికి. కరదోసపుల దగ్గర చెప్పాను. అంటే అసలు ఆ తగుకి కారణం ఇది మన ఐక్య ప్రస్తుతుల్లో చెప్పాను. దేవాలయం మా దగ్గర ఉంది, సన్నిధి మా దగ్గర ఉంది, అది కూడా మళ్ళీ శిఖరాన ఉన్నదని వాళ్ళంటే సన్నిధి తగువు ప్రారంభమై వీళ్ళు ఉన్నత స్థలాలని వీటన్నింటినేసి మా దగ్గర కూడా సన్నిధి ఉంది అని. ఇందాక వాడు ప్రభుసేవ పాట పాడుతూ అద్భుతంగా ఆత్మల వ్యాపారం అన్నాడు. ఏరా, నాకు కొంచెం బాధ వేసిందిరా, కానీ సంతోషం కూడా వేసింది. వాడు ఒప్పుకున్నాడు, ఐఎమ్ డూయింగ్ బిజినెస్ అని ఒప్పుకున్నాడు వాడు అని. ఆ సంతోషం వేసింది, అట్ ద సేమ్ టైం బాధ కూడా వేసింది. సన్నిధి వ్యాపారం ప్రారంభమైంది అక్కడ. ఇక పరలోకం అనే కాన్సెప్ట్ పోయింది. పరలోకం అనే కాన్సెప్ట్ మనం బబులోను గోపుర నిర్మాణ సమయంలో యాకోబు దర్శనంలో అక్కడ చూస్తాం. ఇక ఆ తరువాత సన్నిధే లేకపోతే స్థితి, స్థలం కాస్త స్థితిగా మారిపోయింది. స్థితిని మళ్ళీ తాత్కాలిక స్థలంగా మార్చారు వీళ్ళు. ఇది పరలోకం. ఇక బబులోని చెరకు వచ్చేద్దాం. ఇప్పుడు ఒకవేళ దేవాలయం దేవుని నివాస స్థలము అని మనం భ్రమిస్తే, దేవుని నివాస స్థలాన్ని నెబుకద్నెజరు ధ్వంసం చేశాడు. దేవుని నివాస స్థలాన్ని ధ్వంసం చేసే శక్తి మానవునికి ఉన్నదా? లేదు. స్థితి వేరు, స్థలం వేరు అనే మాట ఎందుకు అన్నానంటే, ఇది దేవాలయం ధ్వంసం అయిపోయింది. బబులోనుకు వెళ్ళారు. బబులోన్లో దేవాలయం లేదు, అంటే స్థితి లేదు. స్థితి లేదు. ఇంకా గుర్తొచ్చేది పరలోకమే, దేవ నివాస స్థావరమే గుర్తొచ్చింది. యెషయా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠము, ఆకాశాన్ని ఆయన నివాస స్థలంగా చెప్పటం, ఇవన్నీ ఆ చెరకాల ప్రవక్తల్లో, చెరానంతర ప్రవక్తల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే బబులోను చెరలోకి వెళ్ళేసరికి మళ్ళీ స్థితిగాక స్థలం మీదకే దృష్టి కేంద్రీకృతం కావటాన్ని మనం చూస్తాం. అక్కడి నుంచి అప్పటిదాకా ఒక ఎత్తు, ఇశ్రాయేలీయుల మత భావనను లేక దేవ భావనను లేదా ఇశ్రాయేలీల దేవశాస్త్రాన్ని సమూలంగా మార్చివేసినది దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథంలోనికి వచ్చేసరికి ఒక్కసారి మనుష్య కుమారుడు ప్రత్యక్షమవుతాడు. మళ్ళీ పరలోక ప్రవేశానికి మనుషులు అర్హులు అనే ఒక కాన్సెప్ట్ బయలుదేరింది. పరలోకం కేవలం దేవుడు, దేవదూతల నివాస స్థలము మాత్రమే కాదు, రుజువర్తనులైన విశ్వాసుల, నీతిమంతులైన విశ్వాసుల నిర్గమ స్థావరంగా, నివాస స్థావరంగా పరలోకాన్ని చూడటాన్ని బబులోను చెరలో వారు నేర్చుకున్నారు. ఇది మిగిలిన సంప్రదాయాలకు ప్రభావితమై వాళ్ళు నేర్చుకున్నారు. దాని ప్రభావం అంటే బబులోను చెర యొక్క దేవజ్ఞాన ప్రభావాన్ని పూర్తిగా మనం దానియేలు గ్రంథంలో చూస్తాం. దానియేలు గ్రంథాన్ని ప్రభు నేర్పిన ప్రార్థనలో 2-3 సార్లు మనం ఉదహరించుకుంటాం. దాన్ని అలా గుర్తుపెట్టుకోండి. అంటే అసలు దానియేలు గ్రంథం యొక్క ప్రభావం ప్రభువు మీద, ప్రభువు పరిచర్య మీద ఏ మేరకున్నది అనేది కూడా ఒక సబ్జెక్టు ప్రభు నేర్పిన ప్రార్థనలో. అది గుర్తుపెట్టుకోండి. థాట్ ఎక్స్పెరిమెంట్ కోసం చెబుతున్నాను. అక్కడి నుంచి అంటే బబులోనీయుల లేక పారసీకుల మత విశ్వాసం ఉన్నదే, అవి ఇశ్రాయేలీయుల పరలోక భావనను రూపాంతరపరుస్తూ వచ్చింది.
బబులోను చెరైపోయింది. బబులోను చెరైపోయిన తర్వాత అక్కడ జరిగిన పరిణామం ఏంటంటే సన్నిధిని స్థావరంగా మార్చేశారు. స్వర్ణ దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించి ఎజ్రా నెహెమ్యాల ద్వారా స్వర్ణ దేవాలయాన్ని పునరుద్ధరించి దాన్ని ఇక దేవుని నివాస స్థలి ఇది అంతే, దాన్ని స్థిరీకరించి అంటే స్థితిని కాస్త స్థలంగా మార్చారు. ఎప్పటిదాకా ప్రభువారి కాలం దాకా, ఇంకా చెప్పాలంటే ప్రభువారి మరణానికి తరువాత 40 ఏళ్ల వరకు అంటే 70లో దేవాలయ ధ్వంసం వరకు కూడా దాన్ని స్థిరంగా మార్చారు. స్థూలంగా పరలోకాన్ని గురించిన ఇశ్రాయేలీయుల అవగాహన ఇది. నేను మిగిలిన విశ్వాసాల జోలికి వెళ్ళటంలా, మిగిలిన విశ్వాసాలు మనం తర్వాత చూసుకుందాం. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? స్థితి, స్థలము. అంటే స్థలము ఎలా స్థితిగా మారింది, స్థితి ఎలాగూ మళ్ళీ స్థలంగా స్థిరపరచబడింది వీళ్ళ ద్వారా, ఈ పరిణామాన్ని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రభు దగ్గరికి వస్తాం. ప్రభు తన ప్రార్థన నేర్పించాడు. నేనేమన్నాను? ఒకవేళ పరలోక ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థన, ఇట్ మే బి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ జీసస్ మూవ్మెంట్ నేనంటాను. ఆయన రాజ్యాంగం అంటే వాట్ ఐ బిలీవ్, వాట్ ఐ టీచ్. నా ఉద్యమం యొక్క పరిస్థితి ఏంటి అని అంటే మొత్తం సంక్షిప్తంగా నేను ఇదిగో ప్రభువు ప్రార్థనలో చెబుతున్నాను అంతే కదా. వాళ్ళ కాన్స్టిట్యూషన్ లేకపోతే వాళ్ళ మేనిఫెస్టో ఎట్టన్నాం. ఇప్పుడు మనం ఎంతసేపు నాజరేత్ మేనిఫెస్టో అని ఆ లూకాసు వార్తను చెప్పుకుంటాం. అంటే ఒక నిజమైన సంగతిని అసలు మనం పాటించకుండా చెబుతూ ఉంటాం అద్భుతంగా. కానీ ద రియల్ మేనిఫెస్టో ఆఫ్ జీసస్ మూమెంట్ మే బి ద లార్డ్స్ ప్రేయర్. దట్స్ వాట్ ఐ బిలీవ్ పర్సనల్లీ. కాన్స్టిట్యూషన్ ఆర్ మేనిఫెస్టో. మేనిఫెస్టో ఆ కాల ప్రజలకు అర్థం కావాలి. ఆ కాల ప్రజలు దానిని గురించిన అవగాహన కలిగి ఉండాలి. మేనిఫెస్టో అంటే అప్పుడు పరలోకాన్ని యేసు కాలము నాటి ప్రజలు ఎలాగూ అవగాహన చేసుకున్నారు అనే దాన్ని ఆలోచన చేస్తే యేసు కాలం నాటి యూదులను ఇప్పుడు యూదులు అంటాం, ఇశ్రాయేలీలు కాస్త యూదులయ్యారు. యూదుల పరిస్థితిని మనం గమనిస్తే వాళ్ళు సద్దూకయ్యులుగా, పరిసయ్యులుగా, ఎస్సేనీయులుగా, జెలోతీయులుగా 4 విభాగాలుగా విడిపోయారు. 4 వర్గాలుగా విడిపోయారు. సద్దూకయ్యులు యాజక సమూహం, దేవాలయం మాది, దేవాలయ అర్చక విధులన్నీ మావి. సద్దూకయ్యులు చాలా కులీనులు. అంటే వాడు కాదు వ్యాపారి, వాడి వ్యాపారం ఎంత చాలా చిన్న వ్యాపారం. ఎవరు మన ప్రభుసేవ ఆత్మల వ్యాపారం అన్నాడే, వాడిది చాలా చిన్నది. వాళ్ళు వ్యాపారులు. 2,60,000 బలులు పండగ పూట జరిగాయంట అకార్డింగ్ టు ద ప్లీనింగ్. రోమీయులు సెన్సస్ తీశారు. అంటే ఇప్పుడు కొత్త రోడ్డు వేయాలంటే దానికి ఒక 1 నెల రోజులు అక్కడ కూర్చొని ఎన్ని వెహికల్స్ ఇటు పోతాయని లెక్కలేస్తూ ఉంటారు. అలాగే ఒక సంవత్సరం పండగ నాడు, పస్కా పండుగ నాడు ఎన్ని బలులు ఇక్కడ అర్పించబడతాయో లెక్క తీశారు రోమీయులు. ఇది అథెంటిక్. లెక్క తీస్తే 2,60,000 జీవాలు ఒక్క రోజున తెంపబడ్డాయి. ఎంత రక్తంరా, ఎంత తోళ్ల వ్యాపారం జరగవచ్చురా. రే నేను నిజం చెబుతున్నా, ఎన్ని గేరకాళ్ళు ఉండొచ్చురా. నవ్వుతారే రా, ఇంకా అవన్నీ నాకే గుర్తు రాలా. ఎన్ని ఫ్రూట్లు ఉండొచ్చురా. 2,60,000 జీవాలు పండుగ నాడు తెగాయి. ఇప్పుడు అవన్నీ నడుచుకుపోస్తారా? అక్కడ యెరూషలేము దేవాలయం ఒక పెద్ద వ్యాపార కేంద్రం. తిరుగుతూ ఉంటాయి, ప్యాక్ అయితేనే ఉంటాయి, అమ్ముతా అంతే కదా. చెత్తా చెదారం అంతా హిన్నోము లోయలో పారవేయబడిద్ది. ఆడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అది కాలుతానే ఉంటుంది నిరంతరం. అది నరకం హెల్త్ కాన్సెప్ట్ హిన్నోము లోయలో.
సో ఇంత ఖరీదైన వ్యాపారాన్ని నిర్వహించే వాళ్ళు సద్దుకాయుడు. అందుకని వాళ్ళు ఏమంటారంటే దెర్ ఈజ్ నో పరలోకం, దెర్ ఆర్ నో ఏంజల్స్. వాళ్ళు పరలోకాన్ని నమ్మరు, దేవదూతల్ని నమ్మరు. మళ్ళీ ఏమంటారు, అసలు ఇది చాలా చిత్రం అన్నమాట. ఈ వైవిధ్యం ఏంటంటే వీ బిలీవ్ ఓన్లీ ఇన్ తోరా, మేము ధర్మశాస్త్రాన్ని అంటే మోషే విరచిత పంచగ్రంథాలను మాత్రమే ప్రామాణికంగా పరిగణిస్తామంటారు. ఆదికాండంలో ఉన్న దేవదూతలు ఎక్కుతూ దిగుతూ వచ్చెను అనే వాక్యాన్ని మాత్రం ఆ కాగితం చించేస్తారు. మేము దేవదూతలను నమ్మం, పరలోకాన్ని నమ్మం. దిస్ గోల్డెన్ టెంపుల్, ఈ స్వర్ణ దేవాలయమే దేవుని నివాసము అని చెప్పేసి వాళ్ళు నిజమైన వ్యాపారాన్ని అక్కడ కొనసాగిస్తూ వచ్చారు. సో సద్దుకాయలకి పరలోకమందున్న మా తండ్రి అంటే అదేవిడ పిచ్చోడరా, పరలోకంలో తండ్రి ఉంటుందా? తండ్రి ఈజ్ హియర్. ఎక్కడ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే రెండో దేవాలయంలో ప్రత్యక్ష గుడారం లేదు, సన్నిధి లేదు. అది బబులోను చెరకు వెళ్ళినప్పుడు టెబర్నకల్ తీసుకొని వెళ్ళిపోయారు. అదొక మిత్, ఇప్పటికి ఎక్కడుందో కూడా తెలియదు. ఇక దాని మీద వీడియోలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చిన వీడియోలు చేస్తూనే ఉంటారు. మనమేం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, వాడు చెప్పింది కరెక్టా వీడు చెప్పింది కరెక్టా, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. బట్ వాస్తవం ఏంది లేదు. అయినప్పటికీ ఒక డూప్లికేట్ని పెట్టారు, అంతేగా? డూప్లికేటా కదా? మోషే ప్రత్యక్ష గుడారం లేకపోతే ఆ మందసం లేదు, మందసం లేదు. మందసం యొక్క డూప్లికేట్ ఉన్న దేవాలయం రెండో దేవాలయం, ద సెకండ్ టెంపుల్. వీళ్ళేమంటారు, దిస్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ యాహ్వే, ఇదే దేవుని నివాసం అంటారు. దానికి వ్యతిరేకంగా పరలోకం ఉందన్న మా తండ్రి అంటే అరే వాడెవడో పిచ్చోడు రా, వాడు అలా వాక్కుంటున్నాడు, పని రా, వాడు మన లెక్కేంది. పరిసయ్యులు వీళ్ళు పరలోకాన్ని నమ్ముతారు, దేవదూతల్ని నమ్ముతారు, సన్నిధిని నమ్ముతారు, నివాసాన్ని నమ్ముతారు. సో పరలోకమందున్న మా తండ్రి అనగానే అదిగాక సద్దుకాయలకి వీళ్ళకి పెంతెకోస్తోడికి లూథరన్స్కి ఉన్నంత వైరం ఇప్పుడు లేదులే, చెబుతున్నా, వాళ్ళకి ఉన్నంత వైరం. అందుకని సద్దుకాయలు నమ్మరు కాబట్టి, పరిసయ్యులు నమ్ముతారు కాబట్టి పరలోకమందున్న మా తండ్రి అని తన మేనిఫెస్టోని, తన కాన్స్టిట్యూషన్ని యేసు రిలీజ్ చేయగానే దే ఆర్ ఓనింగ్ హిజ్ మూవ్మెంట్. ఎందుకంటే మన బోధకి చాలా, అందుకని వాళ్ళే బోగు పిలుస్తారు, వాళ్ళే తిట్టించుకుంటారు బజార్లో. మరి సున్నం కొట్టిన సమాధి తిడితే తిట్టలేరా, వాడు మనవడరా, వాడు మనకోలు పోడారా, అంతే కదా? పగలేమో అమ్మని అబూతులు తిడతాడు లెక్కకి, సున్నం కొట్టిన సమాధి, ఇంకా ఆగడ కొట్టు, ఇవన్నీ తిట్టి రాత్రికి వాడు బోగు పిలిస్తే వాడి ముఠాన్ని వేసుకొని వెళ్తాడు అందరికి. సో పరిసయ్యులు ఓన్ చేసుకున్నారు, పరలోకాన్ని పరిసయ్యులు ఓన్ చేసుకున్నారు. ఎస్సేనీయులు పరలోకానికి పారమార్థిక స్థితిని ఇచ్చారు, పరలోకాన్ని వాళ్ళు అంగీకరించారు. ఎస్సేనీయులు అంటే సన్యాసి ముఠ అందాం, కుమ్రాన్ కమ్యూనిటీ, డెడ్ సీ స్క్రోల్స్, అక్కడ వీళ్ళు. పైగా బాప్తిస్మిచ్చే యోహాను అంతో ఇంతో యేసు కూడా ఎస్సేనీ ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాడు అని చరిత్రకారులు, దేవజ్ఞానజ్ఞులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆ బోధలు కొంచెం సామీప్యంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓన్ చేసుకున్నారు. జెరోతీయులు ఉన్నారే, వీళ్ళు వామపక్షవాదులు. వీళ్ళు అసలు నమ్మరు, పరలోకం లేదు, గిరలోకం లేదు. పరలోకం ఎక్కడుంది? పరలోకము రోమియులను మనం నెట్టేసి మనం మన రాజ్యాన్ని స్థాపించుకోవటమే పరలోకం. యోధుల స్వీయ రాజ్య అధికారాన్ని సాధించుకోవటమే పరలోకం. పరలోకాన్ని అప్పుడేం చేశారు, వాళ్ళు ఇహంగా చూశారు, స్థితిగా చూశారు, స్థలంగా చూశారు. స్థితి, స్థలం రెండు. సో ఈ నాలుగు అభిప్రాయాలు పరలోకానికి సంబంధించి ఉన్నాయి. వీళ్ళని ఉద్దేశించి మిగిలిన వాళ్ళ గురించి యేసు బోధ 100% యూదులను ఉద్దేశించే జరిగింది. యూదేతరురాలైన ఆ అమ్మాయి నా కూతుర్ని బాగు చేయంటే పోవే కుక్క అన్నాడు ఒక లెక్కకి. అంటే ఎంత కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద చేశాడో. వాళ్ళ
అభిప్రాయాలు పరలోకాన్ని గురించి ఇలాగూ ఉన్నాయి. అప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని, ఆ పరలోకంలో అంటే ఆ సన్నిధిని, స్థితిని, రాజ్యాన్ని, అన్నింటినీ అందరూ అవగాహన చేసుకునేలాగా దాన్ని తీసుకొని వచ్చాడు. అంటే యేసు పరలోక ప్రస్తావనలో ఇమిడి ఉన్న చారిత్రక, సాంస్కృతిక పరిణామక్రమం, అప్పటి పరిస్థితులు, వాటిని మనం ఇప్పటి వరకు చెప్పుకుంటాం. ఇప్పుడు మీమాంస ఒక థియలాజికల్ డిస్కోర్స్, లేకపోతే ఒక దేవజ్ఞానపరమైన మీమాంస. మళ్ళీ వాక్యమే, అబ్బాయి వాక్యమే రా, మొదటి వాక్యమే. ఆరంభంలో దేవుడు ఇహపరాలను సృజించెను. పరలోకము సృష్ట్య లేక స్థిత్య? పరలోకం సృష్ట్య, వాక్యం సృష్టి అని చెబుతుంది. అంటే దేవుడు తన కోసం మరొక ఇల్లు కట్టుకున్నాడా? ఎందుకు ఆమెను అంటున్నావని అంటున్నానంటే, అనంతుడైన సర్వశక్తి స్వరూపుడైన దేవుడు తనను తాను పరలోక నివాసిగా పరిమితం చేసుకున్నాడు. ఆ శక్తిని లేదు కాదు ఆలోచన నేను అంటుంది. పరలోకం సృష్టి అని తొలి వాక్యమే చెబుతుంది. బైబిల్లోని తొలి వాక్యమే పరలోకాన్ని సృష్టి అని చెబుతుంది. పరలోకం సృష్టి అని చెబుతుంది. సృజించెను అంటే దేవుడు తన నివాసంగా పరలోకాన్ని కట్టుకున్నాడా? నువ్వు నివాసం చేయలేవయ్యా. మానవ కృతమైన దేవాలయాలు నివాసం చేయలేవని పూర్వ నవ నిబంధనలు చెబుతూనే ఉంటాయి. మనం మళ్ళీ మన దగ్గరికి వచ్చేసరికి, ప్రకటన గ్రంథంలోనికి వచ్చేసరికి, అబ్బాయి నేను దేవజ్ఞానంలోనే చెబుతున్నా, నేను ఎవరి మనోభావాలని, మీ నమ్మకాలు మీయరా, నేను విశ్వాసాన్ని క్వశ్చన్ చేయట్లా, ఏం చేయట్లా, క్లాసు లాగే అంటున్నాను. కాబట్టి మేము అక్కడికి వచ్చేసరికి మళ్ళీ పరలోక పట్టణం యొక్క భౌతిక స్వరూపాన్ని చూస్తాం ప్రకటనలో. దాని కొలతలు, దాని గదులు, మళ్ళీ దాని అలంకారం, ఇవన్నీ చూస్తాం. అంటే ఒక భౌతిక భౌగోళిక నిర్మాణంగా మాత్రమే దానిని చూస్తాము. అంటే అనంతుడైన అపరిమిత శక్తుడైన దేవుడు తన శక్తిని పరిమితం చేసుకోవడం పరలోకంలో అనేది ఒక పెద్ద మీమాంస. సో ఇక్కడికి ఆపేస్తున్నాను. ఈ మీమాంసకి జవాబు తర్వాత దాంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ. చక్కటి వాక్య పరిచర్య.